నెమ్మదిగా పాపులు వణుకుచున్నారు. ఎవరు వణుకుచున్నారు? పాపులు వణుకుచున్నారు. రండి, లూకా సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 8:47 తీయండి అందరూ. తాను మరుగయ్యుండలేనని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను యందు నిమిత్తము ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగ స్వస్థపడెనో ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. చప్పట్లు కొట్టాలి, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఎక్కడ చెప్పిందంట? ప్రజలందరి ఎదుట చెప్పిందంట. ఎవరీమే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమెను గురించి ఏమి రాయబడింది? ఆమె తిరగని హాస్పిటల్ లేదు, చాలామంది వైద్యుల్ని సంప్రదించింది, ఎవరి చేతను స్వస్థత పొందలేదట. అదే సమయంలో యేసు ప్రభు శిష్యులతోనూ మరికొంతమంది మనుషులతోనూ వెళ్తావంటే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమనుకుందంటే, ఇక నా రోగానికి స్వస్థత లేదు, నేను పోయి యేసు ప్రభు నన్ను స్వస్థపరచు అని చెప్పడానికి పాత్రాలు కాను. అయ్యో, ఆయన మహాదేవుడు సుమి, ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముడతాననుకుందంట. విశ్వాసం, ఆమె విశ్వాసానికి ప్రశంసించండి చప్పట్లు కొట్టి. ఆమెలో గొప్ప విశ్వాసాన్ని ఇప్పుడు కూడా మనం ప్రశంసించాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆమె ప్రశంసనీయురాలే. ప్రియులారా, మీకు చెబుతూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు వారు రూపాంతరం చెందాడు. ఏది? తాబోరు కొండ మీద రూపాంతరం చెందాడని మనం అనుకుంటాం, అక్కడ రూపాంతరం చెందాడు. దానికంటే మరి 2 సార్లు ఆయన రూపాంతరం చెందాడు. ఎప్పుడయ్యా అంటే, ఆయన తనను తాను అప్పగించుకునే సమయంలో రాను వారు వస్తారు ఆయన దగ్గరికి పట్టుకోవటానికి. అవునా? వారితో యేసు ప్రభు ఏమన్నాడు? మీరెవరిని వెతుకుచున్నారన్నాడు. మేమా యేసుని వెతుకుచున్నామన్నారు వాళ్ళు, రాను వారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఈ పక్క నుంచి చెప్పండి. ఆయన నేనే అన్నారు. ఆయన నేనే అనగానే వాళ్ళందరూ అందరి కింద పడిపోయారు, చచ్చిన వాళ్ళు అయినట్టు అయ్యారంట. ఆయన మొట్టమొదటి చూశారుగా, ప్రశ్నించారుగా, ఆయనని నేనే అనగానే ఎందుకు పడిపోయారు? ఆయన స్వచ్ఛమైన రూపాన్ని చూసి పడిపోయారు. చప్పట్లు కొట్టండి. అది రూపాంతరం, అది రూపాంతరం. ఇంకోసారి రూపాంతరం ఎక్కడ జరిగిందయ్యా అంటే, చాలామంది యేసు ప్రభువును తాకుతున్నారు, చాలామంది ఆయన అంగిని తాకుతున్నారు, కానీ ఈమెకే స్వస్థత. అంటే యేసు ప్రభు ఎంత గొప్పోడంటే, 100 మంది ప్రజలు ఆయనతో కూడా వస్తూ ఆయన పూసుకుంటూ రాసుకుంటూ ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉందంటే, ఈరోజు అద్భుతం చేయబోతున్నటువంటి స్త్రీ మీద ఉంది. అనంత జ్ఞానండి ఆయన. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. అనంత జ్ఞాని. ఎవరిని రక్షించాలనుకుంటాడో వారిని రక్షిస్తాడు ఆయన. ఎవరిని పిలవాలనుకుంటాడో వారిని పిలుచుకుంటాడు. ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాడో వారిని ఏర్పాటు చేసుకుంటాడు మహాతండ్రి. ప్రియమైన పిల్లలారా, నిజం చెప్పాలంటే ఆ రోజు స్త్రీలు పురుషుల ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ముస్లిమ్స్ లాగా గుర్కానా అది ధరించుకుని వెళ్ళాలి. అయినా శాస్త్రులు పరిచయల యొక్క పద్ధతులు ఎలా ఉంటాయంటే, అసలు పరిచయలు అయితే 7 రకాల పరిచయలు చాలాసార్లు చెబుతాను అంటున్నాను, అట్నే వదిలిపెడుతున్నా. ఈ 7 రకాల పరిచయలు వీళ్ళ భావాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒకసారి పురుషులు కూర్చున్నప్పుడు స్త్రీ వాళ్ళ ముందుగా వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఆ ముసుగును ధరించి వెళ్ళాలి. అలాంటి దినాలలో ఈమె ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక తెగింపు వచ్చింది, ఉద్దేశం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఇక ఈ సమయంలో పోతే ఇక నాకు స్వస్థత ఏమనుకుంది? ఇక ఈ సమయం పోతే నాకు స్వస్థత లేదు. ఈ నామం వలనే మరి ఏ నామం వలన, భూమి మీద ఇవ్వబడిన ఏ నామం వలన
రక్షణ లేదు, స్వస్థత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆమె వచ్చి ముట్టుకుంది, ముట్టుటతోనే రక్తధార కట్టిందంట. వెరీ గుడ్, అంతవరకు అయిపోయింది. ఆమె అమ్మయ్య అనుకుంది, నాకు స్వస్థత వచ్చింది అనుకుంది. ఈలోపు యేసు ప్రభువు ఒక డైలాగ్ ఏమన్నాడు? ఎవరో నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రభావం పొంది. అదే రూపాంతరం. హల్లెలూయా. అందరికి లేని ప్రభావం ఈమెకి ఎందుకు తగిలింది? ఏమండి, కరెంటు వైర్ నేను పట్టుకుంటే నాకు షాక్ తగిలిద్ది, నన్ను పట్టుకుంటే పట్టుకునే వాళ్ళు మొత్తానికి తగిలిద్ది. కానీ ఈ షాకు ఒక్కరికే తగిలింది. చప్పట్లు కొట్టండి. అది దేవుల్లో ఉన్నటువంటి మహిమ. ఆ ప్రభావం ఆమె మాత్రమే పొందగలిగింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడైతే యేసు యొక్క ప్రభావం ఆమెలోకి పోయిందో ఆమెకు వణుకు వచ్చిందంట. నిజంగా దేవుని యొక్క వాక్య ప్రపంచం నీలోకి వస్తే, దేవుని యొక్క వాక్యపు శక్తి నిన్ను తాగితే, నీ హృదయంలోకి వస్తే నీకు కలిగిద్ది వణుకు, నీకు వచ్చింది భయం. భయం వణుకు లేదంటే వాక్యం బయటే ఉంటుంది, నువ్వు అలాగే ఉంటున్నావు. ఏం రాయబడింది అక్కడ? చదవండి. తాను మరుగై ఉండలేదని, తాను మరుగై ఉండలేనని ఆ స్త్రీ వణుకుచూ వచ్చి వచ్చిందా మాట? వణుకుందా? వణికిందా? బాబు, నన్ను చూడలేదు ప్రభువు, నేను వెనకగా వచ్చి ముట్టాను, ఆయన నన్ను చూడలేదే, ఎవరో ముట్టారు అని ఎలా అన్నాడు? అసలు ఆ ప్రభావం నాలో వచ్చిందని ఆ ప్రభువుకి తెలిసింది. ఆయన ప్రభావం నాలోకి రాకపోతే నాకు స్వస్థత లేదని షివరైందంట. ఏ డాక్టర్ చేయలేని పని ఈ డాక్టర్ చేశాడు. ఈ డాక్టర్ కాదు, ఆయన వస్త్రపు చొంగి చేసిందని ఆయనకు వచ్చింది షివరింగ్. నీకు రాదు. కొన్నిసార్లు గోతులో పెట్టిందాక రాదు. గోతులో పెట్టినాక ఇంకేం వచ్చిందిలే, గోతుకు ముందే నిర్జీవులం అయిపోతాం. దేవుడంటే భయం కలిగి ఉండండి నా ప్రియమైన వారిలారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యం నొప్పి పుట్టించవచ్చు. మన తల్లి మన తండ్రి దెబ్బ కొడుతున్నాడంటే మనల్ని శిక్షించటానికి, మనల్ని సరిగా దిద్దటానికి. టీలరా ఎక్కడ చెప్పిందంటే వెంటనే ప్రజలందరి ఎదుట ఆమె సాక్ష్యం చెప్పిందంట. నువ్వు చెబుతావా సాక్ష్యం? యేసు ప్రభు నన్ను ముట్టాడు, నా బ్రతుకు మారింది, నా జీవితం మారిపోయింది అని ప్రజలందరి ఎదుట నువ్వు చెప్తావా? దావీదు అన్నాడు కదా, నేను ప్రజలందరి ఎదుట నా మొక్కుబళ్ళు నేను చెల్లిస్తా, నా దేవునికి నేను కృతజ్ఞత స్తుతి అక్కడే నేను చెల్లిస్తానని దావీదు అనలేదా? ఎందుకు దావీదు అన్నాడు? ప్రజల మధ్యన నీకు స్తుతులు చెల్లించదన్, జనులలో నా నిల్నే నేను కీర్తించెదన్, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది, నీ కృపాకాశము కంటే ఎంతో ఎత్తైనది. దేవా నా హృదయం నిబ్బరముగా ఎన్నో కీర్తన 48 89 స్తుతి గానం నిత్యము చేసేదన్. 57 చూడండి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానము చేసేదను, నా ప్రాణమా మేలుకొనుము, స్వరబలమా సితారా నువ్వు కూడా మేలుకో. ఇంకా చదవాల్సిన అవసరం లేదమ్మా. కింద అంటాడు, జనుల మధ్య నీకు స్తుతులు చెల్లిస్తాను, ప్రజల్లో నిన్ను. చాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే పాపులు వణుకుతున్నారు, సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలారా, సంగమా మీరు వనకరా? పౌలు శీలలో జీవితంలో జరిగిన అద్భుతాన్ని చూసి జైలు అధికారి వరికాడంట. అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనం చదవండి. అపొస్తలులు 16:29. జైలు అధికారి తెమ్మని చెప్పి
అతడు దీపము తెమ్మని చెప్పి అతడు జైలు అధికారి దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి పౌలును శీలలు ఎదుట వారు సాగిలపడి ఆయన సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలన్నాడంట. హల్లెలూయా. పూతోననే దెయ్యాన్ని పోగొడితే పౌలు శీలలకు పడ్డ శిక్ష విధి. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. వీళ్ళు ఏం చేశారు, మనుషులు ఏం చేశారు, అరే నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొడతావా, దెయ్యాలు మాతో ఉండాలైతే దెయ్యం మాకు అవసరం అయితే నువ్వు వెళ్ళగొడుతున్నావేంది అని వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ప్రియులారా, మనుషుల యొక్క ఉద్దేశం చెప్తున్నానండి. జైల్లో పాటలు పాడారు, ప్రభువును స్తుతులు చెల్లించారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. అర్ధరాత్రి అయింది, భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు పగిలిపోయినాయి. ఇప్పుడు జైలు అధికారి ఏమనుకున్నాడు, ఏమనుకుని ఉంటాడు, జైల్లో పడేసిన వాడిని జైల్లో పడేస్తే మామూలుగానే ఇప్పుడు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చెరసాల తలుపులు పగలగొడితే ఆగుతారే వాళ్ళు అనుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు అనుకున్నారు. అందుకని కత్తి దూసి తనను తానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా నేను శీలాంటలా మేమంతా ఇక్కడే ఉన్నాం. జైల్లో ఉన్నటువంటి వారందరూ రక్షణ పొందారండి. చప్పట్లు కొట్టండి. ప్రియులారా, ఖైదీలు మనస్సు వణికిపోయింది, ఖైదీలు వణికిపోయారు. జైల్లో పౌలు శీలలు స్వార్థ ప్రకటిస్తామంటే, ఓ బలమైన స్తుతి చేస్తామంటే ఖైదీలు హృదయం మారిపోయింది. నీ హృదయం మారదా? ఆ దృశ్యాన్ని చూసి జైలు అధికారి హృదయం వణికిపోయింది. ఆయన వణికిపోయాడట. అయ్యలారా నేను కూడా రక్షణ పొందాలి, నేనేమి చేయాలి? ప్రభు అయినా చెప్పాలి, మీరు చెప్పాలి ఆ మాట. అందరు చెప్పండి ఒకసారి. రెడీ 1 2 3 అంటాను, చెప్పండి. రెడీ 1 2 3. పాప అందరికి నోరు తిరగలేదులే, మీ అందరికి వచ్చు కానీ గబగబానంటే నోరు తిరగల. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో మనం చదవాల్సిన అవసరం లేదు కానీ సౌలు పౌలుగా మానేటువంటి దృశ్యంలో వాస్తవంగా సౌలు వణికినట్టు మాత్రం లేదు. ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడిందని మనం చూస్తాం. ఆయన నేల మీద పడిపోయాడని మనం చూస్తాం. కానీ కామెంటరేటర్లు ఏమంటున్నారంటే సౌలులో వణుకొచ్చేసిందంట. ఏమొచ్చింది? సౌలులో షేకింగ్ వచ్చేసిందంట. ఎందుకు రాదండి? తాను ఎన్నడూ చూడనటువంటి ఒక బలమైన వెలుగు అది. ఆ వెలుగు చూడటంతోనే తల్లకిందులుగా బిల్లబీటుగా పడిపోయాడండి. ఎందుకు శివరికి రాదు, ఎందుకు వణుకు రాదు? అది మామూలుగా మానవుని యొక్క స్వరమా? మాట్లాడుతుంది దేవుని స్వరము కదా, ఎందుకు వణుకు రాదు? వణికిపోయాడంట, శివరైపోయాడంట. అంత వణికిపోయి అన్నాడంట, నీవెవరో ప్రభా, నీవెవరో ప్రభా అన్నాడంట. ప్రభు అన్నాడు, నేనా? నీవు హింసించుచున్నా సౌలే కాదు, ఇప్పటికే మనం యేసు ప్రభువుని హింసిస్తూనే ఉన్నాం. యెరూషలేమును రాజు పరిపాలన చేస్తామంటే సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలు హింసించటం లేదా? పిచ్చి పిచ్చి వస్త్రధారణలు వేసుకొని సుఖాన్ని ఆశిస్తూ శరీరాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నీతిరాజు పరిపాలనలో నీతిరాజు ఎలా వేదన పడతాడు? అందుకని తీసేయి, పిచ్చి పిచ్చి వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టు. నువ్వు గోనె పట్ట కడితేనే నీకు అన్ని విలువైన వస్త్రాలు ఇస్తా. గోనె పట్ట దగ్గర నుంచి మరలా స్టార్ట్ అవు నువ్వు, లేకపోతే నీకు అతి గతి ఉండదు. పరిపాలన చేస్తున్న వాడు ఎవడో? నీతికి రాజు. ఆయన నీతికి రాజు. అవినీతి కార్యక్రమాలు చేయటానికి ఇది సమయము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వణికిపోయాడు సౌలు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎట్ట వణికాడో అలాగే అంటాడు, భయముతోను. ఫిలిప్పీ పత్రిక 2:12 అంటాడు, భయముతోను వణుకుతోను నీ సొంత రక్షణ
కొనసాగించుకోండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9-11లో రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉనికిందంట. ఎవరు? రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉనికిందంట. ఈమెను గురించి చెప్పాను కదా, ఈమెను గురించి దాదాపు 4-5 వారాల ప్రసంగం చేశాం. ఏమది ఒక సుదీర్ఘమైనటువంటి అంశం. 4-5 వారాలు చేస్తేనే ఆ టాపిక్ అయిపోలేదు. ఆమె కాలికి గజ్జె కట్టింది, చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాలు ధరించింది. ఏవండి, ఎక్కడ యోర్దాను నది ఎరుకో పట్టణ ప్రాకారము దగ్గరే ఒక సువిశాలమైనటువంటి గృహాన్ని కట్టుకుంది. అది ఒక పెద్ద వ్యాపార స్థలంగా మారింది. రాత్రిపూట నిద్రపోయేది కాదు. రాత్రిపూట ఆమె కళ్ళ ముందు డబ్బు వరద ప్రవాహమలే పారేది. ఆమెను రాణువారు వాడుకునేవాళ్ళు, రాజులు వాడుకునేవాళ్ళు, అధికారులు వాడుకునేవారు, వ్యాపారం చేయడానికి వచ్చిన వారు వాడుకునేవారు. అంత విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంది. ఎట్లా కనబడుతుందంటే ఇప్పుడైతే సుఖాసక్తి కలిగినటువంటి ఆమెలాగానే ఉంది. ఆమె కూడా, రాహాబు కూడా. కానీ దేవుడు గురించి వింటుందంట. ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు విన్నదంట. ప్రియమైన వారలారా, ఏమంటుంది? మీ దేవుడైన యెహోవా, ఆమె ఇంటికి సేవకులు వచ్చారు. మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. ఆమె ఇంటికి సేవకులు వస్తే, అయ్యా మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు దేవుడే, కింద భూమి యందు దేవుడే. మీ దేవుడైన యెహోవా ఎదుట ఏ మనుషుడు నిలబడలేడయ్యా. మీ దేవుడైన యెహోవా మాట వింటేనే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు వింటేనే మా గుండెలు అదిరిపోతున్నాయి అన్నట్ట. చప్పట్ల కొట్టండి. అంటే ఎంత ఖరీదైన మనిషి, పాపంలో కూడా ఒక ఖరీదైన జీవితం జీవిస్తున్నటువంటి ఆమె హృదయం కూడా వణికింది. మన హృదయం వనకదా? సుఖాసక్తి కలిగినటువంటి కన్యకలారా, స్త్రీలారా, ఎందుకు ఇంకా వణుకు బెణుకు లేకుండా ఉంటున్నారు? ఎక్కడుంటుంది వాక్యం? చెవిలోనే ఉంటుందా? హృదయంలోనే ఉంటుందా? ప్రియ దేవుని పిల్లలారా, 4వదిగా దయ్యాలు వణుకుని అంట. ఏమనుకుని అంట? అంటే దెయ్యం కంటే ప్రమాదం. మనం దయ్యాలు కూడా వణుకుని అంట. కానీ ఈ సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలు సంఘము సుఖమును ఆశ్రయించి సుఖ సంతోషాలతో ఉండాలనుకుని దేవుడిని విసర్జించి దేవుడంటే భయం లేకుండా ఉంటాయంట. ఏమో ఒక్కోసారి మనకంటే దెయ్యమే బెటర్ అనిపించింది, ఆయనంటే భయం ప్రదర్శించింది. దెయ్యాలకైతే భూతాలమే మనం, దెయ్యాలమే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావా? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు. మనం నమ్ముతున్నాం. తర్వాత అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇదేంటి? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, మంచిది. మనం నమ్ముతున్నాం. మనలాగనే దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట. దేవుడు ఒక్కడే అని మనం నమ్మి మనం వణుకుతున్నామని ఎందుకల్లా? అంటే పౌలు గారు కూడా, యాకోబు గారు కూడా డౌట్ వచ్చింది, మనిషి వణికే మనిషి కాదని. అంటే దెయ్యాలు కూడా వణుకుతున్నాయి. మార్కు సువార్తలో చదవాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయం 7వ వచనంలో గెరాసేన ప్రాంతానికి యేసయ్య వెళ్ళినప్పుడు అసలు ఆ ప్రాంతానికి రాకుండా చేయాలని పెద్ద గాలివాన రేపిందనుకోండి. యేసు ప్రభు మాట చేత సృష్టి మీద అధికారం ఉంది కదా, సృష్టి వణికిద్దని చెప్పాను కదా, వణికిచ్చాడు. సముద్రం మీద వణికిచ్చాడు దాన్ని దేవుడు. యేసు ప్రభు వణికిపోయింది సముద్రం మీద. అది ఆగో, గాలి, సముద్రమా ఆగిపో, నిమ్మలమో, అంతే. సైలెంట్గా ప్లెజెంట్గా అయిపోయింది. ఓరే బాబు, అసలు ఈ ప్రాంతానికి రాకుండా చేద్దామంటే ఈయన మళ్ళీ మామూలుగా గద్దించలేదే, నన్ను వణికించాడే అనుకుని ఇక ఏం చేస్తా ఉంది? మనిషిని రేపింది. మొదట గాలిని రేపింది, సముద్రాన్ని రేపింది, ఇప్పుడు ఎవరు రేపింది? మనిషిని రేపింది. వాడు మామూలు మనిషా? ఒక దెయ్యం పట్టితేనే పట్టుకోవటం అంతంత మాత్రం. ఎన్ని దెయ్యాలు ఉండే? సేన.
2000 దెయ్యాలు పట్టినవాడు ఈడు ఆపుతాడు. ఆపడానికి ప్రయత్నం చేశారంట కుర్రోళ్ళంతా. తీసుకొచ్చి పట్టుకుంటున్నారంట, గొలుసులతో బంధిస్తున్నారంట. కానీ ఎట్లా అంటున్నాడంట, ఢిల్లీలో సంసోన్ని బంధిస్తే సంసోన్ లేచినట్టు అంటున్నాడంట. రేపు మనోడు కూడా సంసోన్లాగా బలం ఉందనేగా అర్థం, దెయ్యం బలం కూడా చాలా గొప్పదనేగా అర్థం. ప్రియమైన వారులారా, సమాధుల్లోకి పోతున్నాడంట, రాళ్లతో కొట్టుకుంటున్నాడంట, గాయాలు పరుచుకుంటాడంట, కేకలేస్తున్నాడంట. ఆ ప్రాంతం పోవాలంటే ఎవరికైనా భయం పుడుతుందంట. అటు వెళ్ళాలంటేనే యేసు ప్రభు గదరసేన ప్రాంత భూమి మీద అడుగు పెట్టాడంతే. ఆ భూస్థలం మీద ప్రభు అడుగు పెట్టాడు లేదో వాడొచ్చి అంటాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, అప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు? శివరైపోయింది అంతే. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆ పని ఇంకా కాకముందే ఎందుకు వచ్చానండి? యేసు ప్రభు గద్దించాడు కదా, అక్కడ గద్దించాడు కదా. వానిని వదిలిపోనంగానే వణికి పుట్టిందంటే అంతే, వెళ్ళిపోయాడు. అంటే దెయ్యాలు కూడా వదులుతున్నాయి. మనకు పెట్టిన దెయ్యాలు ఎట్టాడి దెయ్యాలో నాకు తెలియట్లా. అంటే యేసు ప్రభు కూడా వదిలించలేని దెయ్యాలు ఏమైనా పట్టినా లేవు నాకు తెలిసి. యేసు ప్రభు వదిలించలేని దెయ్యాలు లేవు, యేసు ప్రభు పోగొట్టలేని రోగాలు లేవు. మరి ఎందుకు ఉంటున్నాయో ఈ సియోను ఈ సుఖాసక్తి కలిగినటువంటి కన్యకల్లాగా ఎందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంకా దేవుని ఆశ్రయించలేనటువంటి మనస్సు సాక్షితో ఉంటే దేవుడు మాటలు ఆలకించండి. దెయ్యాలు కూడా వణికిని, ఫైనల్గా భక్తులు కూడా వణికిపోతున్నారంట. ఎవరు? ఆ భక్తులు వణకడం వల్ల పెద్ద విశేషం ఏముందలే. భక్తులు వణకుండా ఎట్టంటారు? అసలే భక్తులు కదా. అపోస్తుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయం 32వ వచనంలో, నేను పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. మోషే భక్తుడు కూడా అంటే అప్పుడు భక్తుడు కాలేదులేండి, అప్పుడు ఇంకా భక్తుడు కాల. ఈ దృశ్యం ఎక్కడ జరిగిన దృశ్యం అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో జరిగినటువంటి దృశ్యం. అప్పుడు ఇంకా భక్తుడు కాల. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అవునా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఆయనకి? మోషేకి ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటాయి ఇప్పటికి? సుమారుగా ఈ దర్శనం వచ్చేటప్పటికి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు కదా. ఆ తర్వాత 40 సంవత్సరాలు మళ్ళీ అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. అంటే దగ్గరగా 80లోకి వచ్చేస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఆయనకి దర్శనం కలిగింది. ఏమని అంటున్నాడంటే దేవుడు, మండుచున్న పొదలో దైవ ప్రత్యక్షత. ఎక్కడ? మండుచున్న పొదలో దైవ ప్రత్యక్షత కలిగిందంట. ఆహా, ఇదేందో వింతగా ఉందే, ఆ వింతను చూద్దాం అనుకున్నాడంట. అటు పోతున్నాడంట, నా దగ్గరికి రావద్దన్నాడంట, చెప్పులు ఇడవమన్నాడంట. నేను ఉండ స్థలం, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం అన్నాడంట. నేనంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఏందో అసలు మామూలుగా వచ్చేస్తున్నావేంటి నువ్వు ఎట్టుబడితట్ట? ఏమనుకుంటున్నావు? నేను మీ పితరుల దేవుణ్ణి, నువ్వు ఎలా పడితే అలా నా దగ్గరికి రావద్దు. ఏమనుకుంటున్నావు? ఈ స్థలం ఏమనుకుంటున్నావు? నీ దృష్టిలో నువ్వు ఇష్టానుసారంగా ఉంటూ ఈ స్థలాన్ని తొక్కుతావా? చెప్పులది పక్కన పెట్టు, ఇది పరిశుద్ధ స్థలం. అసలు నేనెవరో తెలుసా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను మీ పితరుల దేవుడినయ్యా అని దగ్గరికి వచ్చింది. అబ్బా, మోషేకి అప్పుడు ఉనికి కలిగిందంట. స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాట వాడతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో, హెబ్రీ పత్రిక 12:21లో, మరియు ఆ దర్శనము ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడట. భక్తులు కూడా వణికిపోయారు. ఈరోజు చదువుకున్న భాగంలో ఏమంటున్నాడు? ఎవడు దీనుడై, రెండో పార్ట్ అన్నమాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండను
దృష్టించుచున్నాను. నేను దృష్టించుచున్నాను. ఈ మాట నాతో చెప్పాలి మీ అందరూ. నేను చెబుతాను, తర్వాత మీరు చెప్పండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరు చూస్తున్నానంట? అమ్మాయ్యా అంటే వనకపోతే దేవుడు చూడ్డా, బతికిపోయిన పో అనుకుంటున్నారా? అంతా చూస్తుంది. ఇందాక చూసే కదా ఆయన, చెప్పాను కదా నాకు, ఆయన భూమిని చూస్తుంటే ఏం చేసిందంట? భూమిని చూస్తేనే వణుకుతుందంట. భూమి మీద మనం వనకట్లా, భూమి వణుకుతుందంట. అరే పిచ్చోడా, నేను వణుకుతుంటే నువ్వేంటరా నా మీద నువ్వు వణకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వనకండి. భక్తులు వణికిపోయారు దీనులై. అమ్మో ఎంత భయంకరమైన పాపం నా మీదకి రాబోతుంది, అయ్యో నా యుక్త వయసులో ఇప్పుడు వరకు నా యవ్వన జీవితాన్ని కాపాడుకున్నానే, ఏమిటి ప్రభువా, ఇదిగో ఈ స్త్రీ నా యజమానుడి భార్య నా మీదకి ఈ విధంగా వస్తూ ఉంది ప్రభువా, నా యవ్వన జీవితం ఏమైపోతుందో, నా సాక్ష్యం ఏమైపోతుందో, ఎలాంటి మచ్చ నాకు వచ్చిందో ప్రభువా, ఇదిగో ఈ స్త్రీ బారి నుంచి నన్ను కాపాడని యేషేపు ఉరికాడంట. కానీ యెరూషలేములో ఉన్న సుఖాసక్తి కలిగినటువంటి కన్యలకు వణుకు బెరుకు లేదంట. ఎవరిలా ఉంటావు నువ్వు? సుఖాసక్తి కలిగినటువంటి ఆ కన్యకలాగా ఉంటావా? పాపం వచ్చి మీద పడతా ఉంటే, ప్రేరేపిస్తూ ఉంటే దేవునికి ప్రార్థన చేసి పాపం నుంచి పారిపోయినటువంటి కదా, వణిగిపోయినటువంటి యోషాబు లాంటి యవనస్తులాగా ఉంటావా? ఒకసారి తీర్మానం చేసుకుని దేవునిలో పదిలంగా ఉండండి. అలాగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలివ్వండి, కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్.